బంగారం ధర అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుంది. బంగారం ధర ప్రతిరోజు ఆల్ టైం రికార్డు స్థాయిని దాటుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తున్నాయి. మంగళవారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,12,000 వరకు వెళ్లింది. బుధవారానికి అది కాస్త 1,15,000 దాటింది. అయినా సరే అవసరాల కోసం కొంటూనే ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే బంగారానికి డ్రీమ్ రన్ అని చెప్పవచ్చు. గడిచిన 2 వారాలుగా గమనించినట్లయితే కేవలం 12 రోజుల్లో బంగారం ధర 12,000 రూపాయలకు పెరిగింది. ఇక బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా సరే బంగారం ప్రియులు మాత్రం జోరు తగ్గించడం లేదు. తమకు నచ్చిన గోల్డ్ను కొనుక్కునేందుకు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ ముకుంద జ్యువెలర్స్ లో వినియోగదారుల సందడి నెలకొంది. 1,15,000 అంటే అయినా అవసరాలను ఆపలేము కదా అంటున్నారు. ఇక బంగారం ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, ఓవర్ టు యూ. బంగారు ధరలు అంటే ఆకాశం అంటే 24 క్యారెట్ల గోల్డ్తో పాటు 22 క్యారెట్ల గోల్డ్ కూడా ఆల్మోస్ట్ 1,10,000 మార్కుడు దాటి. దాని గురించి మనం ప్రస్తుతం దాచేపల్లి కృష్ణ దగ్గర ఉన్న ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఆయన మాటలు విందాం. సార్, బంగారు ధరలు ఎలా ఉన్నాయి? బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే కొంచెం అలా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు లేదంటే ఈ నెలలో కొంచెం ఆల్ టైమ్ హై రీచ్ అయింది. 24 క్యారెట్స్ అయితే కనుక 1,12,800 అలా నడుస్తుంది. వెండి ధరలు ఎలా ఉన్నాయి? వెండి ధరలు ఏంటంటే ఇంతకుముందు అంత అబ్నార్మల్గా పెరిగేది కాదు. ఈ మధ్య వెండి మీద కూడా అందరూ ఇన్వెస్టర్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుండటం వల్ల వెండి ధరలు కూడా ఎప్పుడూ లేనంత విధంగా, ఇంతకుముందు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి 10-15% అలా పెరిగేది. ఈ సంవత్సరంలో దగ్గర 50-60% దాకా సిల్వర్ రేటు హైక్ అయింది. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాం. సార్, అయితే బేసికల్గా అంటే బంగారు ధరలు పెరగచ్చా, ఫ్యూచర్లో పెరగచ్చా, లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే వినియోగదారులు అంటే మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది? బేసిక్గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే పెరగడం అనేది ఈజీగా పెరుగుతుంది, కాకపోతే తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. కోర్స్ తగ్గినా కూడా ఏంటంటే పెరిగిన రేట్లో 100 రూపాయలు పెరిగిందంటే అందులో 10-20 రూపాయలు తగ్గుద్ది, అంతకుమించి పెద్ద తగ్గదు. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యుయేషన్స్, ఇంటర్నేషనల్ పరిస్థితులు చూసుకుంటే అంతర్జాతీయంగా గోల్డ్ బాగా బలపడుతుంది. ఎందుకంటే ఆల్ సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనం బంగారం తగ్గుద్దని మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే ఏ రోజుగా రోజు ఇవాళ ఉన్నది మంచి రేటు అన్న ఫీలింగ్తోనే మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. అయితే మధ్యతరగతి కుటుంబాలు అంటే ఈ రేట్లు అంటే 1,10,000 రూపాయలు మార్క్ దాటింది కాబట్టి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు అంటే ఎలాంటి ప్లాన్స్ కానీ చేస్తే అంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ అంటే ఇప్పటి నుంచి ఎలా సేవింగ్ చేస్తే బాగుంటుందని ముకుంద జ్యువెలర్స్ నుంచి మీరు ఎలా చెప్తారు? అంటే బేసిక్గా గోల్డ్ అనేసరికి ఏంటంటే అన్ని వర్గాల వారు యూజ్ చేస్తారు. మిడిల్ క్లాసు, హైయర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, హై క్లాస్ అందరూ యూజ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు గోల్డ్ కొంటూ ఉంటారు. అందరూ కొనుక్కోవచ్చు, రేట్తో సంబంధం లేకుండా మధ్యతరగతి వాళ్ళు కొంటారు, హై క్లాస్ వాళ్ళు కొంటారు. కాకపోతే ఏంటంటే ఒకేసారి కొనలేని వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ ప్లాన్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసాము. అందులో 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అనమాట, గోల్డ్ సేవింగ్స్ ప్లాన్స్. ఆ ప్లాన్స్ ఏంటంటే ప్రతి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఎవ్రీ మంత్ ఒక 5,000, 10,000, 20,000 వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కట్టిన రోజు సపోజ్ ఈరోజు పే చేస్తారు, ఈ రోజు రేటు మీద వాళ్ళకి గోల్డ్ లాక్ చేస్తాము. అలాగా నెక్స్ట్ మంత్ పేమెంట్ చేసేటప్పుడు ఆ రోజు ఉన్న రేటు మీద వాళ్ళకి గోల్డ్ లాక్ చేస్తాం. ఇలా డిఫరెంట్ 11 మంత్స్ డిఫరెంట్ రేట్స్లో గోల్డ్ పర్చేజ్ చేసుకుంటారు. ఆ టోటల్గా 11 నెలల తర్వాత ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్కి వాళ్ళకి వేస్టేజీ, మేకింగ్ ఛార్జీ లేకుండా మనం వస్తువు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు తీసుకున్న వస్తువులో రాళ్ళు ఉంటే కనుక మినిమం ఛార్జ్ అనేది రాళ్ళ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. సేవింగ్స్ స్కీమ్ స్టార్టింగ్ ఎంత నుంచి? సేవింగ్స్ ప్లాన్స్ అనేవి మన దగ్గర 1,000 రూపాయల నుంచి కట్టుకోవచ్చు. కస్టమర్ 1,000 రూపాయలతో కట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పెరిగిన రేటు మీద ఏంటంటే వాళ్ళు 1,000 రూపాయలతో స్టార్ట్ చేసుకుంటే 11 నెలలు దాచినా 11,000 అవుతుంది. 1 గ్రామ్ వస్తుంది. ఆ 1 గ్రామ్ వల్ల వాళ్ళకు కూడా పెద్ద ఏమీ యూజ్ ఉండదు. దాని బేసి అంటే ఇది ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీకి కానీ పెద్ద ఫ్యామిలీకి కానీ ఒక ప్లానింగ్ ఉంటుంది. పాప పెళ్ళికి ఉంది, నెక్స్ట్ ఇయర్ చేయాలి, లేకపోతే ఒక 3-4 ఇయర్స్ తర్వాత చేయాలి. ప్రతి సంవత్సరం మనం ఒక తులం బంగారం లేకపోతే ఒక 10 తులాల బంగారం సేవ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ సోర్స్కు తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ ఎంతైతే పే చేస్తారో మిగతా 10 నెలలు కూడా అంతే పే చేసుకుని ఆ గోల్డ్ ఆ వెయిట్కి సరిపడి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం అయితే ఉన్న గోల్డ్ రేట్ అయితే ప్రతి దినం డైలీ హై అవుతుంది. అంటే ఫ్యూచర్లో హై అవుతుందా లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడే కొంటే బాగుంటుందా? అది బంగారం కానీ వెండి కానీ ఎప్పటికప్పుడు ఇవాళే మంచి రేట్ అండి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే నేను బంగారం ధరని 250-300 ఉన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు గ్రాము 250 రూపాయలు ఉంటుంది. ఇవాళ 10,130 రూపాయలు ఒక గ్రాము రేటు. గ్రాము 220 రూపాయలు. ఇవాళ 10,130 రూపాయలు. 10,130 రూపాయలు.
వెండి రేటు అప్పుడు గ్రామం 4 రూపాయలు 5 రూపాయలు ఉండేది, ఇవాళ 130 రూపాయలు ఉంది. అంటే బేసికల్గా ఏంటంటే బంగారం రేట్లు ఆకాశం అంటున్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు అంటే వెండి ఆభరణాల మీద ఆసక్తి చూపిస్తున్నారా కస్టమర్స్? ఈ వెండి కూడా ఏంటంటే బేసిక్గా వెండి ఎంత రేటు పెరగడానికి సపరేట్ రీజన్స్ ఉన్నాయి. ఒకప్పుడు వెండిని మనం ఏంటంటే ఒక 2 రకాల్లోనే యూజ్ చేసాము. ఒకటి వచ్చేసి ఇంట్లో వాడుకునే పూజ ఆర్టికల్స్, లేదంటే మీల్స్ ప్లేట్లు వాటికి వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా 3 సోర్సెస్ యాడ్ అయినాయి దానికి. ఒకటి వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ. గోల్డ్ రేట్ కొంచెం పెరగడం వల్ల కొంతమంది సిల్వర్ జ్యువెలరీ మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా మేము కూడా అన్ని రకాల ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము, వాటికి కూడా బైబ్యాక్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇంకొకటి రెండోది వచ్చేసి ఈ మధ్య ఎలక్ట్రానిక్ వెహికల్స్ బాగా యూజ్ చేస్తున్నారు. ఈవీ వెహికల్స్లో కూడా సిల్వర్ అనేది మనం యూజ్ చేస్తాం. థర్డ్ సోర్స్ వచ్చేసి గవర్నమెంట్ ఈ మధ్య బాగా సబ్సిడీలు ఇస్తుంది ఏంటంటే సోలార్ గ్రీన్ ఎనర్జీ కోసం. ఆ గ్రీన్ ఎనర్జీ ప్యానెల్స్లో కూడా సిల్వర్ యూజేజ్ అని ఎక్కువైంది. సిల్వర్ రేటు బాగా పెరగడానికి ఈ 3 రీజన్స్ అనేవి కొత్తగా యాడ్ అయినాయి, అందువల్ల బాగా పెరుగుతుంది సిల్వర్. ప్రస్తుతం మనం చూసాం అంటే ప్రతిరోజు బంగారం అంటే రోజుకు ఆకాశం అంటే గోల్డ్ రేట్లో మనం ప్రస్తుతం అయితే ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాము. ముకుంద జ్యువెలర్స్ డైరెక్టర్ దాచల కృష్ణతో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడాము. ఓవర్ టు స్టూడియో.